ఇంగ్లాండ్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ జట్టులో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం కూడా ఎంతో ఉద్రిక్తంగా మారినట్లు సామాజిక ప్రధాన సెక్టార్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రపంచ కప్లో మంగళవారం నాటి మ్యాచ్తో కలిపి పాకిస్తాన్ వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాక్ అంతకుముందు ఐర్లాండ్, వెస్టిండీస్లతో జరిగిన త్రైపాక్షిక సిరీస్లోనూ కనీసం ఖాతా తెరవలేకపోయింది. గత ఏడాదిలో జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ పాకిస్తాన్ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఈ తాజా వివాదాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ జట్టులో తీవ్ర సమస్యలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. జట్టు ఎంపిక విషయాల్లో కెప్టెన్ ఫాతిమా సనా, జట్టు మెంటార్ వహాబ్ రియాజ్ మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్తో మ్యాచ్ కు ముందు సీనియర్ క్రీడాకారిణి అలియా రియాజ్ గదిలో ఆమె భర్త అలీ యూనిస్ బస చేయడంపై కెప్టెన్ సనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సనా ఆదేశాల మేరకు అలీ యూనిస్ ఆ గదిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్ కు కేవలం ఒక్కరోజు ముందు ఆలియా రియాజ్ ప్రాక్టీస్ ను ఎక్కొట్టి తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లడం వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్తో మ్యాచ్ లో ఆలియాను ఆడించడం కెప్టెన్ సనాకు ఇష్టం లేకపోయినా మెంటార్ వహాబ్ రియాజ్ ఒత్తిడితో ఆమెను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆ మ్యాచ్ లో అలియా ఘోరంగా విఫలం కావడం, పాకిస్తాన్ ఓడిపోవడంతో క్రమశిక్షణ ప్రోటోకాల్ ను అమలు చేయడంలో విఫలమైన వహాబే ఈ ఓటమికి బాధ్యుడంటూ సనా అందరి ముందు నిలదీసింది.